రక్షింపబడిన తర్వాత కూడా మనలో కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. తెలియక చేస్తున్నారా అంటే కానే కాదు, తెలిసి మరీ చేస్తున్నారు. దయచేసి గమనించండి, తెలిసి తప్పు చేసినప్పుడు రెట్టింపు శిక్ష ఉంటుంది, మర్చిపోకండి. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, యేసు ఎవరో తెలియదు, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడని తెలియదు. పట్టబడినప్పుడు అందరూ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆమెను కాపాడాడు, ఆమె శిక్షించబడకుండా కాపాడాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు నన్ను శిక్షించలేదాయా? నేను నిన్ను శిక్షించను. యేసు ఈ లోకానికి వచ్చింది పాపిని శిక్షించడానికి కాదు, పాపిని రక్షించడానికి వచ్చాడు. ఆ రోజు ఆ పాపాత్మురాలను చూసి, అమ్మా, నేను నిన్ను శిక్షించను తల్లి, కానీ ఇకను పాపము చేయొచ్చు. ఒకసారి నువ్వు ప్రభును కలిసిన తర్వాత, ఆయన ప్రేమను క్షమను చవిచూచిన తర్వాత, నువ్వు నేను ఖచ్చితంగా పాటించాల్సిన ఆజ్ఞ, ఇకను పాపము చేయొద్దు అని చెప్పి, ఇక చచ్చిపోయేంత వరకు ఏ పాపము చేయకుండా మనం ఉండగలమా అని అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నంతకాలం ఈ శరీరం చుట్టూ ఉన్నటువంటి లోకస్తులు ఏదో విధంగా మనల్ని పాపానికి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారు. మనలో పాపము లేదు అని మీరు చెప్పుకున్న ఎడల మీరు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా పొరపాటున మనం తప్పు చేసినా, ఒక అబద్ధమాడినా, పొరపాటుగా మాట్లాడినా, కళ్ళను అపవిత్రం చేసుకున్నా, లేదా ఇతర పొరపాట్లు మనం చేసినా, మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని దానిని మళ్ళా చేయకుండా ఉండే శక్తిని పొందుకోవడం అత్యవసరం. నినివే పట్టణస్థులు హెచ్చరికతో కూడినటువంటి సందేశము విన్నారు నహూము అనే ప్రవక్త ద్వారా. మరలా వాళ్ళను శిక్షించవచ్చు, కానీ దేవుడు ఎంత పాపిష్టి వాడినైనా ప్రేమించేవాడు కనుక మరొక అవకాశం ఇస్తున్నాడు హెచ్చరిక చేయడానికి. ఎవరిని పంపిస్తున్నాడు? యోనాను పంపిస్తున్నాడు. యోనా, వాళ్ళు సమాధానం పొందుకోవాలంటే వాళ్ళకి సత్యం తెలియాలి. ఏమిటా సత్యం? పాపము చేసే ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు, క్షమాపణ కోరే ప్రతి ఒక్కరూ క్షమించబడతారు. వెళ్ళి ఈ సత్యాన్ని, ఈ సువార్తను నశించిపోవడానికి నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్న నినివే పట్టణస్థులకు తెలియచేయి అని చెప్పాడు. యోనా ప్రవక్త దేవుడు చెప్పింది చేయాలి. మనం దేవుని పిల్లలం, ఆయన చెప్పినట్టుగా మనం జీవించాలి. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా మనం చేయకపోయినా, దేవుని మాట వినకపోయినా, దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించిన దానికి మూల్యము చెల్లించక తప్పదు. నినివే పట్టణానికి వెళ్ళో, దానికి దుస్థితి రాబోతుంది. వాళ్ళు చేసిన పాపం పండింది, శిక్షించబోతున్నాను, వెళ్ళి హెచ్చరిక చేయి అని యోనాకు దేవుడు చెప్పాడు. 2వ వచనం చదువుతున్నా, నీనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనివే పట్టణమునకు వెళ్ళి దానికి దుస్థితి కలుగునని ఏం చేయమన్నాడు? ప్రకటించో, హెచ్చరిక చేయి. ఇది దేవుడు అన్నాడు యోనాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ప్రవక్తగా ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి యోనా. ఏమైందో ఏమో, దేవుడు చేయమనిది ఒకటి, యోనా చేసింది మరొకటి. నినివే పట్టణానికి వెళ్ళో, నశించిపోతున్న వారికి హెచ్చరిక చేయి. పాపం చేసే ప్రతి ఒక్కడు జీతంగా మరణాన్ని పొందుకుంటాడు. మరణించిన తర్వాత పాతాళానికి పోతాడు. అలా వారు పాతాళానికి పోకుండా ఉండాలంటే క్షమాపణ కోరితే చాలు, నేను క్షమించేస్తాను. వెళ్ళి ప్రకటించు, మారు మనస్సు పొందమనో, తప్పులను ఒప్పుకోమనో, క్షమాపణ కోరమనో. ఒకవైపు నేను నిన్ను హెచ్చరిక చేయమంటున్నా,
మరోవైపు వారు మార్పు చెందినట్లయితే క్షమిస్తానని కూడా చెప్పో అని చెప్పి యోనాకు దేవుడు పనిచ్చాడు. సహోదరి సహోదరులు, రక్షకుని గూర్చిన మనం రక్షణ సువార్తను లోకానికి ప్రకటించాలి. మీ అందరికీ రక్షకుడు ఎవరో తెలుసు. యేసు అనే పేరుకి అర్థము రక్షకుడు. ఆ రక్షకుడిని మనం అంగీకరించాం, మనం రక్షించబడ్డాం. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం మరణిస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తామని. ఆ నమ్మకము, ఆ నిరీక్షణ మనలో ఎంతమందికి ఉందో ఒకసారి చేయి చూపిస్తారా? నేను మరణిస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాను అనే నిరీక్షణ, నమ్మకం నాకుంది. చాలా సంతోషం. ప్రశ్న, ఆ పరలోకానికి వెళ్ళడానికి మీరు ఏమైనా చేశారా? దాన ధర్మాలు చేశారా? ఆస్తిపాస్తులు అమ్మేసి ప్రజలకు ఏమైనా పంచిపెట్టారా? పేదలకు ఏమైనా ఇచ్చేశారా? లేదా ఇంకేమైనా త్యాగాలు ఏమైనా చేశారా? ఒకసారి ఆలోచించండి. నువ్వు నేను కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తావు అనేటటువంటి నమ్మకానికి, నిరీక్షణకు నువ్వు నేను చేసింది ఏమీ లేదు. ఎందుకని? చేయాల్సిందంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చేసేశాడు. ఏమిటది? పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. మనిషి చేసిన ప్రతి పాపానికి ప్రతిగా తానే శిక్షించబడ్డాడు. ఫలితంగా ఏ ఒక్కరూ శిక్షించబడవలసిన అవసరము లేనే లేదు. ఆయన చేసిన త్యాగాన్ని విశ్వసించి ఆయన ప్రసాదించే క్షమాపణను పొందుకుంటే చాలు, ప్రతి ఒక్కడు రక్షించబడతాడు. నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. చేసినా పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు. మనం చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే ప్రభువు చేసిన త్యాగాన్ని విశ్వసించటం, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించు నూతన హృదయాన్ని పొందుకొని క్రీస్తు బిడ్డగా జీవించటం, అదే మనం చేయాల్సింది. రక్షణ అనేది ఉచితంగా ప్రసాదించబడింది. పరలోక ప్రవేశము అనేది దేవుని కృప ద్వారా ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వబడింది. ఇంత ఉచితంగా ఫ్రీగా ప్రతి ఒక్కరికి పరలోకంలో ప్రవేశించే అవకాశం ఉందని తెలిసే నువ్వు నేను మౌనంగా ఎలా ఉంటావు? నినివే పట్టణస్థులకు దుర్గతి రాబోతుంది, వాళ్ళకి దుస్థితి పట్టబోతుంది, వాళ్ళు నాశనం కాబోతున్నారు, నరకానికి పోబోతున్నారు. కానీ తప్పులు ఒప్పుకున్నట్లయితే వాళ్ళని క్షమించేస్తా. వెళ్ళి చెప్పు. తెలిసిన సత్యాన్ని తెలియచేస్తే వాళ్ళు ప్రభువుతో సమాధానపడి సమాధానకరమైన జీవితం జీవిస్తారు. ఏ ఒక్కడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదని బైబిల్ సెలవిస్తుంది. ఎంతటి పాపిష్టి వాడైనా సరే తన బ్రతుకును మార్చుకొని నూతనంగా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీ ఇంట్లో నశించిపోతున్న భర్త లేడా? నశించిపోతున్న భార్య లేదా? నశించిపోతున్న బిడ్డలు లేరా? నశించిపోతున్న బంధువులు లేరా? నశించిపోతున్న స్నేహితులు లేరా? నశించిపోవటం అంటే అర్థం ఏమిటి? వాళ్ళు చేస్తున్న పాపిష్టి పనుల వల్ల చేతులారా శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. ఏమిటా శిక్ష? అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైనటువంటి నరకం. నీ కళ్ళ ముందే నీ ఇంట్లో ఉన్న వాళ్ళ నరకానికి పోబోతున్నారని, అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైన నరకంలో కాలిపోబోతున్నారని తెలిసి ఎలా మౌనంగా ఉంటావు? ఒకసారి ఆలోచించు. కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి సహోదరుడు సహోదరి, ఈ సత్యాన్ని మీరు నిజంగా నమ్మినట్లయితే మీ కుటుంబంలో ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళు రక్షింపబడులాగున రక్షకుడైన దేవుని సన్నిధికి నడిపిస్తారు. మౌనంగా మాత్రం ఉండరు. వాళ్ళకి ఏమైతే నాకేమిటి, వాళ్ళు నశించిపోతే నాకేమిటి, వాళ్ళు నరకానికి పోతే నాకేమిటి, నేను నోరు మెదపను. వాళ్ళకెందుకు ఈ విషయం చెప్పాలి? వాళ్ళనెందుకు హెచ్చరిక చేయాలి? వాళ్ళనెందుకు దేవుని సన్నిధికి నడిపించాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే యోనాకు నీకు తేడా ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. నీ కళ్ళ ముందే నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నశించిపోతున్నప్పుడు, నరకానికి పోవడానికి సిద్ధపడుతున్నప్పుడు నువ్వో నోరు మూసుకొని ఎలా ఉంటావు? ప్రభు సన్నిధిలో ప్రాధేయపడకుండా, ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చకుండా, వాళ్ళను ప్రభు సన్నిధికి నడిపించకుండా, నాకెందుకులే, నేను రక్షించబడితే చాలులే, నేను కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళిపోతాగా, నా భర్త రాకపోతే ఏమైంది, నా భార్య రాకపోతే ఏమైంది, నా బిడ్డలు రాకపోతే ఏమైంది, నా బంధువులు రాకపోతే ఏమైంది? స్వార్థం. ఇది యోనాకున్న ఆత్మ. వాళ్ళు నశించిపోతే నాకేమిటి, వాళ్ళు నరకానికి పోతే నాకేమిటి?
కానీ యోనా నువ్వు సత్యాన్ని ప్రకటిస్తే, ఆ సత్యాన్ని వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళాల్సిన అవసరంలా. వాళ్ళు మొదట నాతో సమాధాన పడతారు, నేను వాళ్ళకు సమాధానాన్ని ప్రసాదిస్తాను. వెళ్ళి చెప్పు, నాకెందుకు, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు వెళ్ళి వాళ్ళ చేసేటటువంటి పాపాలకు శిక్ష రాబోతుందని చెప్పి అదే సమయంలో మీరు క్షమాపణ కోరితే దేవుడు మీకు రావాల్సిన శిక్ష అంతా కొట్టేస్తాడు, పరలోకానికి ఆహ్వానిస్తాడు. నేనెందుకు చెప్పాలి, నాకేమిటి? ఇది ఆనాడు యోనా యొక్క మనస్తత్వం.